హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ స్టోరీ మన హీరోయిన్ కిన్ వెడ్డింగ్కి కరెక్ట్గా 1 గంట ముందు స్టార్ట్ అవుతుంది. అక్కడ వాతావరణం అంతా ఫుల్ ఇంటెన్స్గా ఉంటుంది. మన హీరో లూయాన్ సాంగ్ దగ్గరకు వస్తాడు. అప్పుడు సాంగ్ ఇంకొక గంటలో నా పెళ్ళి జరగబోతుంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో త్వరగా చేయని చెప్తుంది. దానికి యాన్ ఏంటి నీకు భయంగా ఉందా అని అడుగుతాడు. ఈ టైంలో యాన్ పూర్తిగా సాంగ్ అబ్సెషన్లో ఉంటాడు. తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అదే టైంలో సాంగ్కి కాబోయే హస్బెండ్ జాబు బయట నుంచి సాంగ్ని పిలుస్తూ ఉంటాడు. ఇక్కడేమో వీళ్ళిద్దరూ ఫుల్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. బయట నుంచేమో జాబు పదే పదే అరుస్తూనే ఉంటాడు. దాంతో సాంగ్ కొంచెం భయపడుతుంది. కానీ యాన్ మాత్రం షో చూపించడంలో మజా ఎప్పుడు వస్తుందంటే మనల్ని చూసే ఆడియన్స్ ఉన్నప్పుడే అని అంటాడు. అంటే ఈ టైంలో తను కావాలనే సాంగ్ పెళ్ళిని చెడగొట్టాలని చూస్తున్నాడన్నమాట. కానీ జావ్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేసరికి సీన్ కట్ చేస్తే కొంతకాలం క్రితం ఏం జరిగిందో చూపిస్తారు. అప్పుడు యాన్ తన ఫ్రెండ్ జిన్తో కలిసి ఉంటాడు. యాన్ గురించి చెప్పాలంటే తను ఆ సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. యాక్చువల్లీ యాన్ తన బిగ్గెస్ట్ ఎనిమీ అయిన మిస్టర్ షైన్ని బుక్ చేయడానికి ఒక పెద్ద ట్రాప్ని వేస్తాడు. అందులో మిస్టర్ షైన్ బాగానే చిక్కుకుంటాడు. ఈ మిస్టర్ షైన్ ఎవరో కాదు, సాంగ్కి ఫాదర్. కానీ రియల్ ఫాదర్ కాదు. సాంగ్ మదర్ తనని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ మిస్టర్ షైన్ చూపు సాంగ్ మీద అస్సలు బాగుండదు. తను ఎలాగైనా సాంగ్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తూ ఉంటాడు. ఈ టైంలో మిస్టర్ షైన్ ఏదో బిజినెస్ పని మీద సాంగ్ని బయటికి తీసుకొని వస్తాడు. తనని కాసేపు బయటే వెయిట్ చేయమని చెప్పి తను లోపలికి వెళ్తాడు. కానీ సాంగ్కి ఇంకా తన కంట్రోల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. సరిగ్గా అప్పుడే తన కన్ను యాన్ మీద పడుతుంది. సాంగ్ మైండ్లో ఒక ఐడియా వస్తుంది. ఈ సిగ్గులేని ఫాదర్ నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చని సాంగ్ యాన్ దగ్గరికి వెళ్తుంది. యాన్ తనని చూస్తూ ఉంటాడు. అప్పుడు జిన్ వచ్చి సాంగ్కి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, నువ్వు బ్రదర్ యాన్ వైపు అంత కాన్సన్ట్రేషన్తో చూస్తున్నావు కానీ అంతా వేస్ట్, తను అంతగా మాట్లాడడు అని అంటాడు. కానీ అంతలోనే యాన్ నోరు తెరిచి నేను లూయాన్, మిస్టర్ షైన్కి బిగ్గెస్ట్ ఎనిమీని అని చెప్తాడు. దానికి సాంగ్ నేను కిన్ సాంగ్, మిస్టర్ షైన్కి జస్ట్ ఒక బొమ్మని. నీకు అంత ధైర్యం ఉందా నన్ను మిస్టర్ షైన్ నుంచి లాక్కొని వెళ్ళడానికి అని అడుగుతుంది. అది విన్న జిన్ను మీరేం మాట్లాడుతున్నారు, మీరు మిస్టర్ షైన్ బొమ్మనా? సారీ, యాన్కి ఇలాంటి విషయాల్లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. కానీ యాన్ మాత్రం నేను రెడీ అని అంటాడు. అప్పుడు సాంగ్ అవునా, మరి నన్ను ఎలా లాక్కుంటావని అడిగితే యాన్ నువ్వు కరెక్ట్గా 7 గంటలకి వచ్చేసేయి, నీకే అర్థమవుతుంది అని అంటాడు. సాంగ్ తన దగ్గరికి వచ్చి అయినా నీకు తెలుసు కదా ఇక్కడ నేనేం లవ్ మ్యాటర్స్ మాట్లాడట్లేదు, నీతో పడుకోవడానికి చెప్తున్నా అని అంటుంది. అంతలోనే అక్కడికి మిస్టర్ షైన్ వచ్చేస్తాడు. యాన్ మీద ఫుల్ కోప్పడుతూ నా వస్తువులకి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. యాన్ అయితే నీ సామాన్లని జాగ్రత్తగా దాచిపెట్టుకో, నా కళ్ళ ముందుకు వస్తే తప్పించుకోవడం కష్టమని కౌంటర్ ఇస్తాడు. మిస్టర్ షైన్కి తను లూ గ్రూప్ ప్రెసిడెంట్ యాన్ అని, ఈ సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని అస్సలు ఐడియా ఉండదు. అందుకే నువ్వు పొరపాటున కూడా నా కూతుర్ని తాకడానికి ట్రై చేసినా రేపటి సూర్యుడిని చూడలేవని బెదిరిస్తాడు. యాన్ వావ్ అవునా అన్నట్టు చూస్తాడు. మిస్టర్ షైన్ సాంగ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే సాంగ్ యాన్ వైపు చూస్తూ మెల్లగా నువ్వు నిజంగానే పిరికొడివి అని వెటకారంగానే వెళ్ళిపోతుంది. జిన్ను మిస్టర్ షైన్ తన కూతురితో ప్రవర్తించిన తీరు చూస్తుంటే వాడి ఇంటెన్షన్ అస్సలు బాగోలేదనిపిస్తుంది అని అంటాడు. యాన్ టైం చూసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తనకి ఫుల్ నమ్మకం ఉంటుంది 7 గంటలకి సాంగ్ ఖచ్చితంగా తన దగ్గరికి వస్తుందని. ఇక అనుకున్నట్టే సాంగ్ వస్తుంది. యాన్ ఫైనల్గా నువ్వు వచ్చేసావన్నమాట అని అంటాడు. సాంగ్ అవును, నువ్వు చాలా క్యాపబుల్ పర్సన్వి కదా, అందుకే నిన్ను బాగా ఇష్టపడడం స్టార్ట్ చేసినట్టున్నాను అని చెప్తుంది. యాన్ తనని తన దగ్గరికి లాక్కొని మనం కలిసింది జస్ట్ 2 సార్లే, అప్పుడే నేను నీకు నచ్చేశాను అని అంటాడు. అంతలోనే సాంగ్ అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేయడం చూసి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. యాన్ వీళ్ళంతా మిస్టర్ షైన్కి అగెన్స్ట్గా వర్క్ చేస్తున్నారు, పాపం వాడికి చాలా పెద్ద లాస్ తెచ్చామని అంటాడు. సాంగ్ కొంచెం సేపటి క్రితమే వింటుంది. మిస్టర్ షైన్ తన కొడుకు జావ్తో మాట్లాడుతూ ఉంటే కంపెనీలో 300 మిలియన్స్ లాస్ వచ్చిందని.
చావ్ చెప్తాడు. దాంతో మిస్టర్ షైన్ షాక్ అయ్యి సాంగ్తో ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చింది, నేను కంపెనీకి వెళ్ళాలి, డ్రైవర్ నిన్ను ఇంట్లో దించుతాడని చెప్పి వెళ్తాడు. కానీ సాంగ్ ఇప్పుడు యాన్ దగ్గర ఉంటుంది కదా, ఏం చెప్తాం, నువ్వు నిజంగానే చాలా క్యాపబుల్ అని పొగుడుతూ ఉంటుంది. యాన్ క్యాపబుల్ ఇక్కడ బెడ్కి వెలుపల లేక బెడ్ లోపల అని అడుగుతాడు. సాంగ్ నువ్వు మిస్టర్ షైన్ని ఇంకా ఎంతసేపు బిజీగా ఉంచగలవు అని అడుగుతుంది. అంటే తను యాన్తోనే స్టే చేయాలనుకుంటున్నట్టు హింట్ ఇస్తుందన్నమాట. యాన్ మనమిద్దరం క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి సరిపోయేంత బిజీగా అని చెప్తూ తన మెడలో ఉన్న లాకెట్ని తీసి అవతల పారేస్తాడు. అంటే తను ఇప్పుడు మిస్టర్ షైన్ నుంచి ఫ్రీ అయిపోయిందని అర్థం. యాన్ సాంగ్ ఇద్దరు ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతూ ఉన్నప్పుడు యాన్ అడుగుతాడు, అయితే ఇది నీకు ఫస్ట్ టైమా అని. దానికి సాంగ్, ఫస్ట్ టైం అయితే ఏంటి, నీకేమైనా భయంగా ఉందా, నాతో ఎక్కడ లైఫ్ లాంగ్ లాక్ అయిపోతావో అని, లేక నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నావా అని అడుగుతుంది. యాన్ అలాంటిది ఏం లేదు, కానీ నువ్వు నన్ను హ్యాండిల్ చేయలేవేమో అని భయం అని చెప్తూ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత సాంగ్, నిజానికి నాకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి అని అడుగుతుంది. యాన్, ఈరోజు నేను నీకు విషయం నేర్పిస్తున్నా, ఒక మగాడితో బెడ్లో ఉన్నప్పుడు వేరే విషయాలు మాట్లాడకూడదు అని చెప్పి మళ్ళీ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ సాంగ్, నువ్వు సీక్రెట్గా మా గ్రాండ్ పాని ఒక మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. యాన్ దీని గురించి కాసేపటి తర్వాత మాట్లాడదామని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఆ తర్వాత యాన్ సాంగ్ని చూస్తూ, ఈ అమ్మాయి నాకు ఒక అడిక్షన్ లాగా ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తాడు. సాంగ్ మనసులో, ఆ అమ్మాయిలకి వాళ్ళ రెస్పెక్టే సర్వస్వం, ఈరోజు ఆ రెస్పెక్ట్ని కూడా నీకే ఇచ్చేశాను, నువ్వు నన్ను డిసప్పాయింట్ చెయ్యవని నమ్ముతున్నాను అని అనుకుంటుంది. ఇప్పుడు యాన్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. అది చూసి జిన్ తనని టీచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతలోనే సాంగ్ రూమ్ నుంచి బయటికి వస్తుంది. యాన్, ఏమైంది, ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాడు. సాంగ్, మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం ప్రతి రాత్రి 8 గంటల తర్వాత బయట ఉండకూడదు, ఆల్రెడీ టైం అయిపోయింది, సో నేను వెళ్ళాలి అని చెప్తాను. సరిగ్గా అప్పుడే జిన్ వీళ్ళిద్దరి ఫోటోలు క్లిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాన్ తనని కోపంగా చూస్తే, జిన్, ఈరోజు మన యాంగ్ మాస్టర్కి ఫస్ట్ టైం కదా, అందుకే ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. కానీ యాన్ ఫోటోలు తీయొద్దని చెప్తాడు. సాంగ్ షాక్ అవుతూ, అవునా, నీకు కూడా ఇది ఫస్ట్ టైమా, నమ్మలేకపోతున్నాను అని అంటుంది. యాన్ సరిగ్గా సాంగ్ డైలాగ్ని రిపీట్ చేస్తూ, ఏంటి, నాతో ఎక్కడ లైఫ్ లాంగ్ లాక్ అయిపోతావో అని భయమా, లేక నా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నావా అని అడుగుతాడు. సాంగ్ కూడా సేమ్ అదే స్టైల్లో, నువ్వు నన్ను హ్యాండిల్ చేయలేవేమో అని నాకు భయంగా ఉంది అని ఆన్సర్ ఇచ్చి తనకి ఒక కిస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో యాన్ ఒక లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయిన గుండె ఫేక్ ప్రేమికుడిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిన్ను, నీకేమైందిరా బాబు అని అడిగితే, యాన్, నాకు సాంగ్ అడిక్షన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. సడన్గా యాన్కి సాంగ్ చెప్పిన మాట గుర్తొచ్చి జిన్తో సాంగ్ వల్ల గ్రాండ్ పాని ఒక మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్తాడు. ఇక సాంగ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి మిస్టర్ షైన్ తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు నా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయలేదు, ఈ ఇంటి రూల్స్ని మర్చిపోయావా అని అడుగుతాడు. అప్పుడు సాంగ్ బాడీగార్డ్ మేనేజ్ చేస్తూ, ఈరోజు మిస్ సాంగ్ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే, అందుకే తన కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు అని అబద్ధం చెప్తాడు. అప్పుడు మిస్టర్ షైన్ తన దగ్గరకు వచ్చి, నేను నీకోసం ఒక నైట్ డ్రెస్ తెచ్చాను, తొందరగా వెళ్ళి షవర్ చేసి అది వేసుకో అని చెప్తూ తనని చాలా వింతగా టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో సాంగ్కి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఇక్కడ మిస్టర్ షైన్ బుద్ధి చాలా బ్యాడ్గా ఉంది అని క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకోవైపు జిన్ సాంగ్ గురించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాడు. దాంతో యాన్ సాంగ్కి కాల్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ జిన్ తనని అలా చేయొద్దని ఆపుతాడు. యాన్, కానీ ఎందుకు అని అడిగితే జిన్, ఒకటేమో నువ్వు ఆల్రెడీ మిస్టర్ షైన్ కూతురితో పడుకున్నావు, పైగా ఈ టైంలో మనం వాడిని టార్గెట్ చేస్తున్నాం, సో ఇప్పుడు కాల్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్తాడు. దానికి యాన్, అయితే నేను ఇంకేదైనా వేరే దారి వెతకాలి అని అంటాడు. అంటే యాన్ చాలా తక్కువ టైంలోనే సాంగ్ లవ్లో ఫుల్గా పడిపోయాడన్నమాట. ఇక్కడ సాంగ్ షవర్ తీసుకోవడానికి వెళ్తుంది. కానీ మిస్టర్ షైన్ ఆర్డర్ వేయడం వల్ల మెయిడ్ వచ్చి తన బాడీని చెక్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా తను ఏ అబ్బాయితోనైనా పడుకుని వచ్చిందేమోనని. మిస్టర్ షైన్ బాత్రూమ్ బయటే నిలబడి ఉంటాడు.
మిస్టర్ షైను ఇంత దిగజారిన మనిషిని ఇలాంటి పని ఖచ్చితంగా చేస్తాడని సాంగ్కి ముందే తెలుసు. అందుకే తను ముందే యాన్ దగ్గర నాకు 2 రోజుల్లో స్విమ్మింగ్ క్లాసెస్ ఉన్నాయి, సో ప్లీజ్ నా బాడీ మీద ఎలాంటి మార్క్స్ పెట్టకు అని నాటకం ఆడుతుంది. దానికి యాన్ కూడా ఓకే నేను ట్రై చేస్తానని అంటాడు. ఇప్పుడు సాంగ్ స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి రాగానే మీ సాంగ్ బాడీ ఫుల్ క్లీన్గా ఉంది అని మేట్ చెప్తుంది. మిస్టర్ షైన్ సాంగ్ని ఆ నైట్ డ్రెస్లో చూసి ఒక డర్టీ నవ్వు నవ్వుతూ నీకు నచ్చిందా అని అడుగుతాడు. సాంగ్ చాలా బాగుంది అని చెప్తుంది. మిస్టర్ షైన్ తనని బెడ్ మీద పడుకోమని చెప్పి తనకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాసేపటి తర్వాత సాంగ్ నిద్రపోయిందని చూసి తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ సరిగ్గా అదే టైంలో బయట నుంచి తన మిస్సెస్ ఫెంగ్ డోర్ నాక్ చేస్తుంది. తను వాడి కోసం మెడిసిన్ తీసుకొని వస్తుంది. పైగా వాడిని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంతో మిస్టర్ షైన్ తన చేతిని విదిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ షైన్ బుద్ధి సాంగ్ మీద ఎలాంటిదో మిస్సెస్ ఫెంగ్కి ఫస్ట్ నుంచి బాగా తెలుసు. అందుకే తను కావాలనే ఈ టైంకి వచ్చి ఉంటుంది, వాడు సాంగ్ని తాకకుండా ఆపడానికి. ఎందుకంటే సాంగ్కి తన కొడుకు జావుతో పెళ్లి చేయాలనేది ఆవిడ ప్లాను. అలా చేస్తే సాంగ్ ప్రాపర్టీస్ అంతా తనే నొక్కేయొచ్చని తన స్కెచ్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సాంగ్ జస్ట్ నిద్రపోతున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది అంతే. వాడు వెళ్ళిపోగానే ఫుల్ కోపంతో ఆ నైట్ డ్రెస్ని తగలబెట్టి బూడిద చేసేస్తుంది. సాంగ్ జస్ట్ ఒక్కటే విషయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎలాగైనా తన గ్రాండ్ పాని కాపాడుకోవాలి. ఆ తర్వాత తను మిస్టర్ షైన్ కంట్రోల్లో అస్సలు ఉండదు. ఆ తర్వాత సాంగ్కి యాన్ నుంచి కాల్ వస్తుంది. యాన్ ఏమైంది, నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు కదా, మరి నా కాల్ చూసి అంత షాక్ అయ్యావేంటి? నీ నంబర్ కనిపెట్టడం నాకేం అంత పెద్ద కష్టం కాదు, నాకు ఇప్పుడు నిన్ను చూడాలని ఉంది. నువ్వు స్విమ్మింగ్ క్లాసెస్ ఎక్కడ తీసుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు. సాంగ్కి ఫుల్గా భయం వేస్తుంది. ఎందుకంటే స్విమ్మింగ్ క్లాసెస్ అనేది తను ఊరికే అబద్ధం చెప్పింది కదా, అందుకే తను మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా గ్రాండ్ పాని ఇక్కడి నుంచి దూరం తీసుకెళ్ళిపోవాలి, దానికి యాన్ ఒకడే హెల్ప్ చేయగలడు. ఎందుకంటే మిస్టర్ షైన్ దగ్గర గడిపే ప్రతి ఒక్క క్షణం తనకి చావు కంటే ఘోరంగా అనిపిస్తూ ఉంటుంది. సాంగ్ ఫుల్ సైలెంట్గా ఉండేసరికి యాన్ ఏమైంది, నువ్వు నన్ను కలవాలనుకోవట్లేదా అని అడుగుతాడు. దాంతో సాంగ్ తనకి అడ్రస్ చెప్పేస్తుంది. కానీ తను మాత్రం ఈ టైంలో ఇంట్లోనే ఉంటుంది. ఇంతలోనే మిస్సెస్ ఫెంగ్ వచ్చి సాంగ్ ముందు బతిమాలుకుంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నా కొడుకు చావుని కాపాడు, మీ డాడీ తనని చాలా కొడుతున్నారు అని. కానీ సాంగ్ నో చెప్తుంది. అప్పుడు మిస్సెస్ ఫెంగ్ మర్చిపోకు, లాస్ట్ నైట్ నేను నీకు హెల్ప్ చేశాను, దానికి బదులుగా నా కొడుకుని కాపాడలేవా అని అడుగుతుంది. సాంగ్ అంటే మీరు నాతో ఇక్కడ బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చారా అనగానే మిస్సెస్ ఫెంగ్ తనని లాగి ఒక్కటి కొడుతుంది. సాంగ్ ఇప్పుడు మీరు నా మీద చేయి చేసుకున్నారు కదా, ఇంకా జావు చావడం ఖాయం, తనని ఎవరు కాపాడలేరు అని వార్నింగ్ ఇస్తుంది. మిస్సెస్ ఫెంగ్ నువ్వు కాచే ప్రతి రక్తపు చుక్క నీ అమ్మ చేసిన అప్పును తీర్చడానికి అని మర్చిపోకు అని అంటుంది. అది వినగానే సాంగ్కి మిస్టర్ షైన్ తన మదర్ని ఎంత క్రూరంగా చంపేశాడో గుర్తుకొస్తుంది. ఆ ఇన్సిడెంట్ ఈ రోజుకి సాంగ్ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది. సాంగ్ మనసులో మిస్టర్ షైన్ మీద రివెంజ్, ద్వేషం ఉంటాయి. కానీ అయినా సరే వాడి ముందు తనని కేర్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక్కడ మిస్సెస్ ఫెంగ్ ఏడుస్తూ మీరెందుకు అంత కోపడుతున్నారు, జావు మీ కొడుకే కదా అని అడుగుతుంది. మిస్టర్ షైన్ వీడు ఒకే ఒక్క రాత్రిలో 300 మిలియన్స్ లాస్ తెచ్చాడు, వీడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పాటికి ప్రాణాలతో ఉంచేవాడిని కాదు అని అరుస్తాడు. మిస్సెస్ ఫెంగ్ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది జావు మిస్టర్ షైన్కి పుట్టిన నిజమైన కొడుకు కాదని. ఈ లాస్ వెనుక యాన్ హ్యాండ్ ఉందనే విషయం సాంగ్కి బాగా తెలుసు. అందుకే తను లోపల ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే జావుకి తన మనిషి నుంచి కాల్ వస్తుంది. జావు షాక్ అవుతూ ఆ లాస్ ఏదో అనుకోకుండా జరిగింది కాదు, అదంతా లూయాన్ వేసిన ఒక పెద్ద ట్రాప్ అని చెప్తాడు. అది విన్న మిస్టర్ షైన్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర యాన్ ఎప్పటి నుంచే సాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, అందుకే తనకి కాల్ చేస్తాడు. సాంగ్కి చాలా భయం వేస్తుంది. పైగా మిస్టర్ షైన్ వచ్చి సాంగ్ని ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. కానీ లక్కీగా యాన్ ఇక్కడ జిన్కి కాల్ చేసి తొందరగా సాంగ్ ఉన్న అడ్రస్ ఏంటో కనుక్కోమని చెప్తాడు. జిన్ను అసలు ఏమైంది అని అడిగితే యాన్ సాంగ్ ఈరోజు నన్ను కలుస్తానని ప్రామిస్ చేసింది, కానీ తను రాలేదని ఫుల్ కోపంగా చెప్తాడు. జిన్ను మనసులో యాన్ ఏంటి ఇంత చిన్న పిల్లోలాగా బిహేవ్ చేస్తున్నాడని అనుకుంటాడు. ఇక్కడ సాంగ్ పియానో ప్లే చేస్తూ ఉంటే మిస్టర్ షైన్ తన దగ్గరికి వచ్చి నీకు గుర్తుంది కదా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను నీకు ఎలా పియానో నేర్పించేవాడినో అని అంటాడు. సాంగ్ పైన నవ్వుతుంది, కానీ లోపల మాత్రం తనకి మిస్టర్ షైన్ అంటే చాలా హేట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంకోవైపు మిస్సెస్ ఫెంగ్కి ఆ ముసలోడు జావ్ని అంత ఘోరంగా కొట్టినందుకు ఫుల్ కోపంగా ఉంటుంది.
జావు ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా, సాంగ్ కనుక నాది కాకపోతే మనం కిన్ ఫ్యామిలీ బిజినెస్ని టేక్ ఓవర్ చేయలేమని అంటాడు. మిస్సెస్ వెంగ్, నువ్వు టెన్షన్ పడకు, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్తుంది. ఇక్కడ మిస్టర్ షైన్ తనని టచ్ చేసినందుకు సాంగ్కి ఎంతగానో అసహ్యం వేస్తూ ఉంటుంది. అందుకే తను బేసిన్ దగ్గర తన చేతుల్ని చాలా ఘోరంగా కడుక్కుంటూ ఉంటుంది. అంతలోనే మిస్సెస్ వెంగ్ అక్కడికి వచ్చి, ఈ టైంలో నీకు ఎలా అనిపిస్తుందో నేను అర్థం చేసుకోగలను, కానీ నీ ఆంటీకి నీ మీద చాలా కేర్ ఉంది అని చెప్తూ తన కోసం ఒక గ్లాసు పాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. సాంగ్కి ఆ పాలు చూడగానే డౌట్ వస్తుంది, ఖచ్చితంగా ఈ పాలల్లో ఏదో కలిపేశారని. అందుకే తను ఆ పాలన్నీ పారబోసేస్తుంది. కానీ అయినా సరే తనకి సడన్గా తల తిరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సాంగ్ నోటీస్ చేస్తుంది, తన రూమ్లో ఏదో ఒక రకమైన అరోమా వాసన వస్తుందని. ఆ స్మెల్ వల్లే తనకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రూమ్ బయట జావు వాళ్ళ అమ్మ నిలబడి ఉంటారు. జావు అంటాడు, ఇక మనం లోపలికి వెళ్ళాలని. దానికి మిస్సెస్ వెంగ్, కాసేపు వెయిట్ చేయి, ఆ మందు ఆ టెక్స్ట్ కలగడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది. ఇక్కడ యాన్ సాంగ్ని కలవడానికి ఫుల్ రెడీగా ఉంటాడు. మనసులో అనుకుంటాడు, ఈరోజు నేను కూడా చూస్తాను నువ్వు నా నుంచి ఎంతకాలం దూరంగా పారిపోతావో అని. అంతలోనే తనకి సాంగ్ నుంచి కాల్ వస్తుంది. యాన్ ఏమైంది అంటే, నువ్వు నాతో బయటికి రావడానికి రెడీ అయ్యావా అని అడుగుతాడు. సాంగ్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అంటుంది. యాను తను ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. సాంగ్, నేను మా ఇంట్లోనే ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తొందరగా బయటికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయని చెప్తుంది. దాంతో యాన్ తనని కాపాడడానికి బయలుదేరుతాడు. ఇక్కడ సాంగ్ ఏమో ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి తనని తాను హర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంతలోనే కరెంటు పోతుంది. మిస్సెస్ ఫెంగ్ జావ్ని తొందరగా లోపలికి నడు అని చెప్తుంది. ఇక్కడేమో సాంగ్ ఎలాగైనా సరే స్పృహలోకి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది. అంతలోనే జావు వాళ్ళ అమ్మ లోపలికి వచ్చేస్తారు. దాంతో సాంగ్ వాళ్ళని తన దగ్గరికి రావద్దని అరుస్తుంది. వస్తే పైనుంచి కిందకి దూకేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు మిస్సెస్ ఫెంగ్, సరే మనం ఒక డీల్ మాట్లాడుకుందాం, మేము నీకు ఏం చేశామో ఆ విషయం నువ్వు మిస్టర్ షైన్కి చెప్పకపోతే మేము నిన్ను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్తామని చెప్తుంది. సాంగ్, ఓకే, మీరిద్దరూ ఫస్ట్ మిస్టర్ షైన్ దగ్గరికి వెళ్ళండి, తనకి విషయం అస్సలు తెలియకూడదు అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా అప్పుడే యాన్ అక్కడికి వస్తాడు. సాంగ్ అని గట్టిగా పిలవడం స్టార్ట్ చేస్తాడు. అంతలోనే చూస్తే సాంగ్ పైన బిల్డింగ్ మీద ఉంటుంది. సాంగ్ తనని అక్కడ చూడగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి యాన్ మీద ఎంత నమ్మకం ఉంటుందంటే కళ్ళు మూసుకొని పైనుంచి కిందికి దూకేస్తుంది. యాన్ కరెక్ట్గా తనని క్యాచ్ పట్టుకుంటాడు. యాన్, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగితే సాంగ్, నేను బాగానే ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అని చెప్తుంది. దాంతో యాన్ తనని తీసుకుని కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అంతలోనే మిస్టర్ షైన్ మనుషులు అడ్డం వస్తారు. యాన్ వాళ్ళతో ఒక్కొక్కరిగా ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి పడేసి సాంగ్ని అక్కడి నుంచి సేఫ్గా తీసుకొని వెళ్ళిపోతాడు. తను జిన్కి కాల్ చేసి తొందరగా ఒక డాక్టర్ని అరేంజ్ చేయమని చెప్తాడు. కానీ ఈలోపే సాంగ్ మీద ఆ డ్రగ్ ఎఫెక్ట్ బాగా ఎక్కువైపోతుంది. తను యాన్ని ఇక్కడ అక్కడ టచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో యాన్ తనని అలా చేయొద్దని ఆపుతాడు. సాంగ్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. యాన్ తనని ప్రశాంతంగా కూర్చోమని చెప్తే సాంగ్, ఏంటి నీ వల్ల ఏం కాదా అని అంటుంది. ఆ మాటకి యాన్ కారాపేసి తనని గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో సాంగ్ హాస్పిటల్లో ఉంటుంది. యాన్ తన పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. కిన్ ఫ్యామిలీ కూతురై ఉండి కూడా తన పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని ఆలోచిస్తాడు. మనసులో ఈ అమ్మాయి వెనుక ఇంకా ఎన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయో ఏంటో అని అనుకుంటాడు. ఇప్పుడు యాన్ ఫుల్ కోపంలో ఉండి డ్రింక్ చేస్తూ ఉంటాడు. అది చూసిన జిన్ కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే యాన్ ఇలా డ్రింక్ చేయడం తను ఫస్ట్ టైం చూడడం. యాన్ అంటాడు, సాంగ్ వల్ల ఇంట్లో వాళ్ళే తనని పైనుంచి దూకేలాగా ఫోర్స్ చేసినట్టున్నారు. నేను ఇదంతా అస్సలు చూస్తూ ఊరుకోలేను, నేను సాంగ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. జిన్ను షాక్ అవుతూ, ఏంటి నువ్వు పిచ్చోడివయ్యావా, నువ్వు తనని కలిసి జస్ట్ కొన్ని డేసే అయింది, తన గురించి నీకు పూర్తిగా ఏమీ తెలియదు అని అంటాడు. దానికి యాన్, తను పైనుంచి దూకుతున్నప్పుడు నా లైఫ్లోనే ఫస్ట్ టైం నాకు తెలిసింది అసలు భయం అంటే ఏంటో, నేను తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. తన ఫ్రెండ్ షాక్ అవుతూ, ఏంటి నీకు సాంగ్ మీద లవ్ పుట్టిందా అని అడుగుతాడు. యాన్ ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా ఫుల్ కోపంగా, నాకు ఇప్పుడే తెలియాలి సాంగ్కి ఆ డ్రగ్స్ ఇచ్చింది ఎవరో, నేను వాడిని అస్సలు వదిలిపెట్టను అని అంటాడు. జిన్, సరే నేను కనుక్కుంటానని చెప్తాడు. ఇప్పుడు యాన్ హాస్పిటల్లో సాంగ్ పక్కన వచ్చి పడుకుని తనని చాలా లవ్గా హక్ చేసుకుంటాడు. ఈ డ్రగ్స్ పైనుంచి దూకడం అసలు ఏం ఆశిస్తున్నావని అడుగుతాడు. సాంగ్, నాకు డ్రగ్స్ ఇచ్చింది వేరే వాళ్ళు, కానీ పైనుంచి దూకడం అనేది నా ఓన్ డిసిషన్, నేను జస్ట్ నీ సింపతిని కేర్ని సంపాదించాలనుకున్నాను, దానివల్ల నువ్వు నా కోసం వర్క్ చేస్తావని అని చెప్తాడు.
చెప్తుంది. అది విన్న యాన్ షాక్ అవుతాడు. మరి దీనికోసం నువ్వు వేరే దారి ఏదైనా వాడుకొని ఉండొచ్చు కదా అని అంటాడు. సాంగ్ ఎలాంటి దారులు? నీతో పడుకోవడమా లేక నా అందాన్ని వాడుకోవడమా? నీకు తెలుసు కదా అందంతో ఎవరిని ఎక్కువ రోజులు కంట్రోల్ చేయలేమో అని చెప్తుంది. యాన్ ఒకవేళ నేను చెప్తే నువ్వు నన్ను వాడుకోవచ్చు అని, కానీ దానికి బదులుగా నాకు జస్ట్ నీ మనసు మాత్రమే కావాలని అంటాడు. సాంగ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కాలేదని అంటుంది. యాన్ తనకి ఒక రింగ్ ఇస్తూ, ఈ రింగ్ మా పేరెంట్స్ వెడ్డింగ్ రింగ్, నన్ను మ్యారేజ్ చేసుకో, నేను హ్యాపీగా నీ చేతిలో యూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. ఇప్పుడు మనం యాన్ని తన ఫ్రెండ్ జిన్తో చూస్తాం. జిన్ అంటాడు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఇంత అర్జెంట్ పడొద్దని. నువ్వు కొన్ని రోజుల క్రితమే సాంగ్ని కలిసావు, అప్పుడే డైరెక్ట్గా పెళ్లి మ్యాటర్ మాట్లాడేశావు. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య కొంచెం రొమాన్స్ అయినా స్టార్ట్ అవ్వనివ్వాల్సింది అని చెప్తాడు. ఒకరిని ప్రేమించడానికి ఫస్ట్ నైట్ చాలు అని చెప్తాడు. అంతలోనే జిన్కి ఒక DNA రిపోర్ట్ వస్తుంది. జిన్ చెప్తాడు, సాంగ్కి ఆ మెడిసిన్ ఇచ్చింది ఇంకెవరో కాదు, జావుగాడే. అండ్ అన్నిటికంటే క్రేజీ విషయం ఏంటంటే జావో మిస్టర్ షైన్కి పుట్టిన సొంత కొడుకు కాదు అని చెప్తాడు. ఈ విషయం తెలిసి యాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను సాంగ్కి ఆ DNA రిపోర్ట్ని చూపిస్తాడు. సాంగ్, నువ్వు అసలు DNA టెస్ట్ చేయించాలనే ఐడియా నీకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. యాన్, నీకు ఆ మెడిసిన్ ఇచ్చింది జావ్ అని తెలిసింది, అక్కడే మాకు డౌట్ వచ్చి కనుక్కోమని చెప్పాను అని అంటాడు. సాంగ్ మనసులో, యాన్ ఒక్క నైట్లోనే ఇంత ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాడా? నిజంగానే తను చాలా పవర్ఫుల్ అని అనుకుంటుంది. యాన్, అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. సాంగ్, నేను 10 years నుంచి వాళ్ళతోనే ఉంటున్నాను కదా, సో ఇంత మాత్రం నోటీస్ చేయలేనా అని చెప్తుంది. యాన్, ఈ ఫైల్లో మిస్సెస్ ఫెంగ్ లవర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్లస్ మిస్టర్ షైన్ కంపెనీలో చేసిన ఫ్రాడ్స్ అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది. నువ్వు అనుకుంటే ఇప్పుడే రివెంజ్ తీర్చుకోవచ్చు అని చెప్తాడు. సాంగ్, నువ్వు నా కోసం ఇంత ఎందుకు చేస్తున్నావు? నేను అంత వర్త అని అడుగుతుంది. యాన్, ఖచ్చితంగా అని అంటాడు. సాంగ్ తనని తన దగ్గరికి లాక్కుని, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? కిన్ గ్రూప్ని టేక్ ఓవర్ చేయడానికి అని అడుగుతుంది. సాంగ్ మనసులో అనుకుంటుంది, ప్లీజ్ నువ్వు అవునని చెప్పు, అప్పుడు నేను నిన్ను వాడుకున్నా నాకు ఎలాంటి గిల్ట్ ఉండదు అని అనుకుంటుంది. యాన్ తన దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా, కిన్ గ్రూప్ ఎప్పుడు నాదే, కానీ నా లైఫ్లోనే నువ్వు ఒక తెలియని దారివి, దాన్ని నేను ఎప్పటికీ కోల్పోవాలని అనుకోవట్లేదు. ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా అని అడుగుతాడు. సాంగ్ తన కళ్ళలో నిజాయితీని చూసి పెళ్లికి ఒప్పుకుంటుంది, కానీ ఒక కండిషన్ పెడుతుంది. తన గ్రాండ్ పాని ఒక సీక్రెట్ ట్రీట్మెంట్ కోసం వేరే సిటీకి షిఫ్ట్ చేయాలని. యాన్ అస్సలు ఆలోచించకుండా ఓకే అనేస్తాడు. అప్పుడు సాంగ్, ఇది నా బ్యూటీ ట్రాప్ ఏమో అని నీకు భయంగా లేదా? ఈ గేమ్లో నిన్ను వాడుకోవడానికే నేను ఇలా చేస్తున్నానేమో అని అడుగుతుంది. యాన్ నవ్వుతూ, అయితే నేను నా ఓన్ ఇంట్రెస్ట్తోనే ఈ గేమ్లోకి రావాలనుకుంటున్నాను. నువ్వు ఏం చేసినా నాకు ప్రాబ్లం లేదు, కానీ లాస్ట్ వరకు నువ్వు నాతో ఉంటే నాకు ఇంకేం వద్దు అని చెప్తాడు. నెక్స్ట్ డే యాన్ సాంగ్ని తన ఇంట్లో దించడానికి వస్తాడు. తనకి మెడికల్ రిపోర్ట్ చూపిస్తూ, నువ్వు నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నావనడానికి ఇది ఎవిడెన్స్ అని చెప్తాడు. సాంగ్ థ్యాంక్ యూ చెప్పి ఆ రిపోర్ట్ తీసుకోబోతుంటే యాన్, మరి నాకేం రివార్డ్ లేదా అని అడుగుతాడు. సాంగ్, సరే నా దగ్గరికి రా అని చెప్పి యాన్ దగ్గరికి రాగానే తనని కిస్ చేస్తుంది. కానీ యాన్ అంతటితో ఆగుతాడా? తను మళ్ళీ కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సాంగ్, ఒకవేళ నా లిప్స్ వాచిపోతే అందరికీ ఏం ఆన్సర్ చెప్పాలి అని అంటుంది. దాంతో యాన్ ఆగిపోతాడు. ఇప్పుడు సాంగ్ వెనక యాన్ ఉన్నాడు కాబట్టి తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మిస్సెస్ ఫెంగ్, జావ్ ఇద్దరు ఫుల్ టెన్షన్లో ఉంటారు, ఎందుకంటే సాంగ్ నైట్ అంతా ఇంటికి రాలేదు కదా. దాంతో మిస్టర్ షైన్ కోపంతో ఉంటాడు. సరిగ్గా అప్పుడే సాంగ్ వచ్చేసరికి మిస్సెస్ ఫెంగ్ తనని చూసి భయపడుతుంది. మిస్టర్ షైన్ కోపంతో గట్టిగా అరుస్తూ, ఒక పద్ధతి గల ఇంటి అమ్మాయి ఇలా రాత్రిపూట ఇల్లు వదిలి పారిపోతుందా అని అంటాడు. సాంగ్ చాలా కూల్గా హాస్పిటల్ రిపోర్ట్ తీసి అందరి ముందు పెడుతుంది. అది చూసి మిస్సెస్ ఫెంగ్, జావ్ ఫుల్గా భయపడిపోతారు. మిస్టర్ షైన్ ఆ రిపోర్ట్ చూసి జావ్తో, నువ్వు నీ సిస్టర్తో ఏం చేసావురా అని అడుగుతాడు. జావో నేనేం చేయలేదు అని అంటాడు. సాంగ్, అయినా సిస్టర్ ఎలా అవుతామో, మన మధ్య అసలు బ్లడ్ రిలేషనే లేదు కదా. నిన్న నైట్ జావు నాకు డ్రగ్స్ ఇచ్చి నాతో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేశాడు అని చెప్తుంది. ఆ మాటకి మిస్టర్ షైన్కి ఫుల్ కోపం వస్తుంది. జావు భయపడిపోతూ సాంగ్ తనని ఇరికించడానికి అబద్ధాలు చెప్తుందని అంటాడు. అప్పుడు సాంగ్, నిజానికి ఆంటీ ఫెంగ్ జావ్ని ఆపారు, అందుకే నేను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళగలిగాను అని చెప్తుంది. మిస్సెస్ ఫెంగ్కి అసలు ఏం అర్థం కాక షాక్ అవుతుంది, కానీ భయంతో నోరు మూసుకుంటుంది. మిస్టర్ షైన్ కోపంతో జావ్ని
చాలా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మిస్సెస్ ఫెంగ్ సాంగ్ మీద కోప్పడుతూ నువ్వు నాతో గేమ్స్ ఆడుతున్నావా అని అడుగుతుంది. మిస్టర్ షైన్ తన కొడుకుని దారుణంగా కొట్టడం చూసి మిస్సెస్ ఫెంగ్ తట్టుకోలేకపోతుంది. సాంగ్ తనతో నేను నిన్ను ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదో తెలుసా? ఒకవేళ ఆ బ్లడ్ రిలేషన్ మ్యాటర్ కనుక బయటపడితే మిస్టర్ షైన్ జావ్ని ప్రాణాలతో వదిలిపెట్టడు అని చెప్తుంది. మిస్సెస్ ఫెంగ్ అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే సాంగ్ మనం ఈ ఇంట్లో 10 years నుంచి కలిసే ఉంటున్నాం. నాకు మీ సీక్రెట్స్ తెలియవనుకుంటున్నావా? మీ బర్త్ కంట్రోల్ పిల్స్, బాటిల్లో విటమిన్ టాబ్లెట్స్ ఉండడం, లేదా జావుకి ఉన్న రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ నాకు బాగా తెలుసు అని చెప్తుంది. అది వినగానే మిస్సెస్ ఫెంగ్ మొహం భయంతో తెల్లబడిపోతుంది. సాంగ్ ఇప్పుడు పాతకాలపు అమాయకపు అమ్మాయి కాదని తనకి అర్థమైపోతుంది. సాంగ్ నేను ఈ విషయాలు ఎవరికీ చెప్పట్లేదు, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అని అంటుంది. ఆ తర్వాత యాన్ సాంగ్కి మెసేజ్ చేస్తాడు. నేను గ్రాండ్ పాని షిఫ్ట్ చేయించేశాను, ఇక నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని. గ్రాండ్ పా సేఫ్గా ఉన్నందుకు సాంగ్కి ఇంకేం టెన్షన్ ఉండదు. యాన్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు మనం పెళ్ళికి ముందు ఒకసారి డేట్కి వెళ్దామా అని. కానీ సాంగ్ మనసులో తనకి ఇంకా తన మదర్ గ్రాండ్ పాల రివెంజ్ తీర్చుకోవాల్సి ఉందని, యాన్తో డేట్కి వెళ్ళే రైట్ తనకు లేదని అనుకుంటుంది. తను యాన్ని జస్ట్ వాడుకుంటుంది కాబట్టి తనకి యాన్ కరెక్ట్ కాదని తనకి తెలుసు. ఇక్కడ మిస్సెస్ ఫెంగ్ జావుకి దెబ్బలకి మందు రాస్తూ ఉంటే జావు కోపంతో ఏదో ఒక రోజు ఆ ముసలోని చంపేస్తానని అరుస్తూ ఉంటాడు. అంతలోనే సాంగ్ అక్కడికి వచ్చేసరికి జావు తన మీద కోప్పడుతూ నువ్వు డాడీ ముందు నన్ను ఇరికించావని అంటాడు. సాంగ్ అబ్బా డాడీ అని ఎంత ప్రేమగా పిలుస్తున్నావు, అసలు నీకు ఆయనతో బ్లడ్ రిలేషన్ లేనే లేదు కదా అని అంటుంది. ఈ విషయం జావుకి కూడా తెలుసు. దాంతో వాడు షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావని అంటాడు. సాంగ్ నువ్వు ఆయన కొడుకు కాదనే విషయం నాకు తెలుసు, మీ అమ్మని అడుగు, తన లవర్తో కలిసి మిస్టర్ షైన్ని ఎలా మోసం చేసిందో అని చెప్తుంది. జావు తనని కొట్టడానికి చెయ్యెత్తితే సాంగ్ తిప్పి తనకే ఒక్కటి కొడుతుంది. మర్యాదగా ఉండు, లేదంటే మిస్టర్ షైన్తో DNA టెస్ట్ చేయించడానికి నా దగ్గర చాలా దారులు ఉన్నాయని వార్నింగ్ ఇస్తుంది. మిస్సెస్ ఫెంగ్తో మీరు కూడా మీ మిస్సెస్ పొజిషన్ని కోల్పోవాలని అనుకోవట్లేదు కదా అని అంటుంది. మిస్సెస్ ఫెంగ్ లొంగిపోతూ సరే చెప్పు నీకేం కావాలి అని అడుగుతుంది. సాంగ్ అలా రండి దారికి, మీరు చాలా స్మార్ట్, నాకు 10 years క్రితం ఏం జరిగిందో ఆ నిజం తెలియాలి అని అడుగుతుంది. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. మిస్టర్ షైనే తన కూతుర్ని అంటే సాంగ్ అమ్మని చంపేశాడని విషయం గ్రాండ్ పాకి తెలిసిపోయింది. అందుకే తనని కిన్ ఫ్యామిలీ ఆస్తి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దానికి మిస్టర్ షైన్ నువ్వే నన్ను అల్లుడిగా సెలెక్ట్ చేసుకున్నావు, ఇప్పుడు నన్నే వెళ్ళిపోమంటున్నావా? నాకు ఎలాగైనా కిన్ ఫ్యామిలీ ఆస్తి కావాలని గొడవ పడతాడు. దాంతో సడన్గా గ్రాండ్ పా హెల్త్ పాడైపోతుంది. మిస్సెస్ ఫెంగ్ అంబులెన్స్కి కాల్ చేయబోతూ ఉంటే మిస్టర్ షైన్ తనని ఆపేస్తాడు. అయితే ఈ నిజం తెలిసిన మిస్సెస్ ఫెంగ్ ఇంకా పూర్తిగా చెప్పడానికి రెడీగా ఉండదు. జావు అమ్మ నేను ఈ ఇంటి వారసుడిని కాదనేది నిజమా అని అడుగుతాడు. మిస్సెస్ ఫెంగ్ తనని నోరు మూసుకోమని చెప్తుంది. సాంగ్ మీరిప్పుడు నిజం చెప్పకపోతే నేను వెళ్ళి డాడీకి అంతా చెప్పేస్తానని బెదిరిస్తుంది. దాంతో మిస్సెస్ ఫెంగ్ ఆగు, నేను ప్రామిస్ చేస్తున్నా నిజం చెప్తానని, కానీ నాదొక కండిషన్, నువ్వు జావుని పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో సాంగ్ వెడ్డింగ్ డ్రెస్లో కనిపిస్తుంది. తను జావుతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఎలాగైనా సరే మిస్టర్ షైన్ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. కానీ అంతలోనే యాన్ ఫుల్ కోపంతో తన దగ్గరికి వస్తాడు. నువ్వు నా బ్రైడ్ అవుతారని ప్రామిస్ చేసి ఇప్పుడు వేరే వారిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? నువ్వు నిజంగా చాలా బ్యాడ్ అని అంటాడు. సాంగ్ నువ్వు ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. యాన్ ఆ వేస్ట్ బాడీ గార్డ్స్ని డీల్ చేయడం నాకు చాలా ఈజీ, ఏంటి నన్ను ఇక్కడ చూసి సర్ప్రైజ్ అయ్యావా అని అడుగుతాడు. సాంగ్ నువ్వు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది. దాంతో యాన్కి మళ్ళీ కోపం వస్తుంది. అంటే నీ ఉద్దేశం నేను లేటుగా రావాలా? దానివల్ల నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవచ్చా అని అంటాడు. నిజానికి యాన్ చాలాసేపటి నుంచి సాంగ్ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే జిన్ వచ్చి ఈరోజు సాంగ్ జావ్ని మ్యారేజ్ చేసుకోబోతుందంట అని చెప్తాడు. దాంతో యాన్కి కోపం వచ్చి అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. యాన్ సాంగ్తో నేను నా ప్రామిస్ని నిలబెట్టుకున్నాను, కానీ నువ్వు ఏం చేశావు? నా వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని వేరే వాడితో పెళ్ళికి రెడీ అయ్యావు అని అంటాడు. సాంగ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. యాన్కి ఫుల్ కోపం వచ్చి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతో జస్ట్ ఆటలు ఆడుకున్నావా అని అడుగుతాడు.
సాంగ్ నువ్వు మా తాతయ్యకి హెల్ప్ చేసినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను, అందుకే నేను ఇంకా వాడుకోవాలని అనుకోవట్లేదు అని చెప్తుంది. యాను అంటే నువ్వు నన్ను యూజ్ అండ్ త్రో చేస్తున్నావా అని అంటాడు. సాంగ్ నా ఉద్దేశం అది కాదు, నీ ట్రూ ఫీలింగ్స్ని నా మీద వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. యాన్ ఫుల్ హర్ట్ అయ్యి అయితే నువ్వు నా మనసుని ఇలా ముక్కలు చేయకూడదు అని అరుస్తాడు. సాంగ్ తనకి సారీ చెప్తుంది. యాన్ ఇక్కడ నా మనసు విరిగితే నువ్వెందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. సాంగ్ పదే పదే సారీ చెప్తూనే ఉంటుంది. యాన్ సారీలేం పని చేయవు, నాకు నీ మనసు కావాలి, అయినా నువ్వు ఆ జావుగారిని దక్కించుకోవడానికే కదా నన్ను వాడుకున్నావు, మీ ఇద్దరి మధ్య ముందే ఏమైనా ప్రీ మ్యాషియల్ అగ్రిమెంట్ ఉందా అని అడుగుతాడు. సాంగ్ నాకు జావుకి మధ్య జస్ట్ ఒక బిజినెస్ డీల్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు అని చెప్తుంది. యాన్ వాడు నీకు డ్రగ్స్ ఇస్తే వాడిని పెళ్లి చేసుకుంటున్నావా, నేనేమో నిన్ను కాపాడాను, అయినా నా గురించి అస్సలు ఆలోచించడమే లేదు కదా అని అంటాడు. సాంగ్ మన ఇద్దరికీ ఎలాంటి ఫ్యూచర్ లేదు యాన్ అని చెప్తుంది. యాన్కి కోపం వచ్చి నేను నీ పెళ్ళి అస్సలు జరగనివ్వను అని గట్టిగా చెప్తాడు. సాంగ్ ఇది జస్ట్ ఒక ఫేక్ మ్యారేజ్ మాత్రమే, పెళ్ళైపోయాక నేను నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటుంది. యాన్ ఏం చెప్పాలన్నా ఇప్పుడే చెప్పు అని అంటాడు. అప్పుడు సాంగ్ ఈ వెడ్డింగ్ సెరమనీలోనే నేను మిస్టర్ షైన్ అసలు రూపాన్ని అందరి ముందు బయట పెట్టాలని అనుకుంటున్నాను, నేను మా మదర్ గ్రాండ్ పాల రివెంజ్ తీర్చుకోవాలని చెప్తుంది. యాను మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే సాంగ్ నువ్వు బహుశా దీనికి రెడీగా ఉండమేమో అని నాకు భయమేసింది అని చెప్పి తన దగ్గరికి వచ్చి ఒక కిస్ ఇస్తుంది. ఇది నీకు కాంపన్సేషన్ అని అంటుంది. యాన్ తనని గట్టిగా తన దగ్గరికి లాక్కొని నీకు అర్థం కావట్లేదు, ఎప్పుడు నిన్ను వేరే వాడి కోసం వెడ్డింగ్ డ్రెస్లో చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే ఈ డ్రెస్ని ఇప్పుడే చింపేయాలనిపిస్తుంది అని అంటాడు. సాంగ్ అలా చేయడం వల్ల నీకు హ్యాపీగా ఉంటే నువ్వు చేయొచ్చు అని చెప్తుంది. ఆ మాట వినగానే యాన్ తనకి ఇంకా దగ్గరవుతాడు. ఇదంతా ఈ స్టోరీ స్టార్టింగ్లో వచ్చిన అదే ఓపెనింగ్ సీన్ అన్నమాట. సాంగ్ పెళ్ళికి ఇంకొక గంట మాత్రమే టైం ఉంది, ఏం చేయాలో తొందరగా చేయని అంటుంది. యాన్ ఏంటి నీకు భయంగా ఉందా అని అడుగుతూ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ బయట పెళ్లి కోసం వచ్చిన మిస్సెస్ ఫెంగ్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అక్కడ వచ్చిన జనాలు మాత్రం ఏంటి ఇక్కడ జోక్ నడుస్తుందా, జావు సాంగ్ ఇద్దరు స్టెప్ సిబ్లింగ్స్ కదా, వీళ్ళిద్దరికి పెళ్ళేంటి, పెళ్ళిని మరీ కామెడీ చేసేసారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో అమ్మాయి అయినా సాంగ్ ఏమైనా మిస్టర్ షైన్కి పుట్టిన సొంత కూతురా ఏంటి, ఈ షైన్ ఫ్యామిలీ వాళ్ళు సాంగ్ వల్ల కిన్ గ్రూప్ ఆస్తిని నొక్కేయడానికే ఈ పెళ్లి నాటకం ఆడుతున్నారు అని అంటుంది. జావ్ వాళ్ళ అమ్మతో నువ్వు ఇంతమందిని ఎందుకు ఇన్వైట్ చేసావమ్మా అని అడిగితే మిస్సెస్ ఫెంగ్ ఎందుకంటే ఇంతమంది జనం ముందు మిస్టర్ షైన్ ఈ పెళ్ళిని అస్సలు ఆపలేడు, ఒక్కసారి సాంగ్ నిన్ను అందరి ముందు యాక్సెప్ట్ చేస్తే కీన్ రూపం నీదైపోతుంది, తొందరగా వెళ్ళి సాంగ్ని తీసుకొనిరా అని చెప్తుంది. దాంతో జావు సాంగ్ని పిలవడానికి రూమ్ దగ్గరికి వస్తాడు. కానీ లోపలేమో సాంగ్ యాన్ ఇద్దరు ఫుల్గా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. జావ్ చాలాసేపటి నుంచి డోర్ నాక్ చేస్తూనే ఉంటాడు. కానీ సాంగ్ డోర్ తీయకపోవడంతో ఫుల్ కోపంతో డోర్ పగల కొట్టుకుని లోపలికి వస్తాడు. కానీ లోపల చూస్తే సాంగ్ చాలా నార్మల్గా కూర్చుని ఉంటుంది. జావు వెడ్డింగ్ స్టార్ట్ కాబోతుంది, పద వెళ్దామని సాంగ్ని తీసుకెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక యాన్ బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు. తను ఇప్పుడు డైరెక్ట్గా సాంగ్ రివెంజ్ తీసుకోవడంలో హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. అంతలోనే తనకి జిన్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు పెళ్ళి ఆపేసావా అని అడుగుతాడు. యాన్ లేదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తూ దూరం నుంచి సాంగ్ వెళ్ళడం చూస్తూ ఉంటాడు. సాంగ్ ఏమో మిస్సెస్ ఫెంగ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను మిస్టర్ షైన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇష్టం లేకపోయినా జావుతో పెళ్లిపీటల మీదకి వెళ్తూ ఉంటుంది. కానీ అంతలోనే మిస్టర్ షైన్ అక్కడికి వచ్చి ఫుల్ కోపంతో ఉంటాడు. అసలు ఈ పెళ్లి ఐడియా ఎవరిది అని అరుస్తాడు. దాంతో మిస్సెస్ ఫెంగ్ జావు ఇద్దరూ భయపడిపోతారు. మిస్టర్ షైన్ జావుతో నువ్వు నా కొడుగ్గా ఉండడం బోర్ కొట్టిందా, నా అల్లుడు అవ్వడానికి అంత ఆరాట పడిపోతున్నావని అడుగుతాడు. జావు నిజానికి సాంగే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది అని అబద్ధం చెప్తాడు. సాంగ్ కావాలని అందరి ముందు ఆంటీ ఫెంగ్ నాతో చెప్పారు, నేను గనక జావుని పెళ్లి చేసుకుంటే తాతయ్య కోమాలోకి ఎలా వెళ్ళారో ఆ నిజం చెప్తానని అని బాంబు పేలుస్తుంది. దాంతో మిస్టర్ షైన్కి జావు మీద ఇంకా కోపం వస్తుంది. వాడు సాంగ్ని పెళ్లికి ఫోర్స్ చేశాడని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడ అందరికీ ఒక ఆడియో వినబడుతుంది. అందులో మిస్సెస్ ఫెంగ్ వాయిస్ ఉంటుంది. మిసెస్ ఫెంగ్ ఆ ఆడియోలో మిస్టర్ షైన్ సాంగ్ వాళ్ళ మదర్ని చంపేశాడు, పైగా తాతయ్య హెల్త్ పాడు కావడానికి కూడా వాడే కారణమని చెప్తూ ఉంటుంది. అది విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మిస్టర్ షైన్ మిస్సెస్ ఫెంగ్ని కోపంగా చూస్తాడు. మిస్సెస్ ఫెంగ్కి అర్థమైపోతుంది సాంగ్ తమని దారుణంగా ట్రాప్ చేసిందని. సాంగ్ అప్పుడు నాటకం స్టార్ట్ చేస్తూ ఆంటీ ఫెంగ్ మీరు నిజమే చెప్తున్నారా, కానీ డాడీ ఇలాంటి పని ఎలా చేయగలరు అని ఏడుస్తున్నట్టుగా నటిస్తుంది. మిస్టర్ షైన్ మిస్సెస్ ఫెంగ్తో అసలు వీటన్నిటికీ అర్థం ఏంటి అని అడిగితే
అడిగితే తను ఖచ్చితంగా ఎవరో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. సాంగ్ అయితే మీరు నన్ను జావుతో ఎందుకు పెళ్లి చేసుకోమన్నారు, నన్ను మోసం చేస్తున్నారా అని అడుగుతుంది. సరిగ్గా అదే టైంలో యాన్ అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. తను అందరి ముందు మిస్టర్ షైన్ అండ్ జావుల డిఎన్ఏ రిపోర్ట్ని డిస్ప్లే చేయిస్తాడు. దాంతో జనాలు అంటే జావు మిస్టర్ షైన్కి పుట్టిన సొంత కొడుకు కాదా అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ నిజం తెలియగానే మిస్టర్ షైన్ మిసెస్ వెంకికి లాగి ఒకటి కొడతాడు. వాడు యాన్ని చూసి అసలు నువ్వు ఎవరివి అని అడుగుతాడు. యాన్ ఆబ్వియస్లీ నేను నీ ఎనిమిని, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే సాంగ్కి లవర్ని అని చెప్తాడు. మిస్టర్ షైన్ అక్కడ ఉన్న జనాలందరినీ వెళ్ళిపోమని చెప్పి మిసెస్ వెంగ్ మీద కోపంతో ఉంటాడు. మిసెస్ వెంగ్ భయపడుతూ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మిస్టర్ షైనే నీ మధ్యని చంపేశాడు, వాడు పక్కా నన్ను కూడా చంపేస్తాడని అరుస్తుంది. అప్పుడు మిస్టర్ షైన్ చాలా మంచోడ్లాగా నటిస్తూ సాంగ్తో నువ్వు వీళ్ళు చెప్పే మాటలు నమ్ముతావా లేదంటే నీ డాడీని నమ్ముతావా అని అడుగుతాడు. దానికి సాంగ్ మిమ్మల్నే డాడీ అని చెప్తుంది. దాంతో మిస్టర్ షైన్ సాంగ్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ మిస్సెస్ వెంగ్ తనని ఆపి మిస్టర్ షైన్ తన మదర్ని ఎలా చంపుతున్నాడో ఒక వీడియో చూపిస్తుంది. సాంగ్ షాక్ అవుతూ అంటే నువ్వే మా మదర్ని చంపేశావా అని అడుగుతుంది. మిస్సెస్ వెంగ్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇక నువ్వు తప్పించుకోలేవని అంటుంది. మిస్టర్ షైన్ కోపంతో మిస్సెస్ వెంగ్ వైపు వస్తూ ఉంటే జావడ్డం వస్తాడు. కానీ మిస్టర్ షైన్ వాడిని లాగి ఒకటి కొడతాడు. మిస్సెస్ వెంగ్ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, నువ్వు నన్ను ఏమీ చేయలేవని అరుస్తుంది. అయినా సరే మిస్టర్ షైన్ తనని గట్టిగా కొడతాడు. ఇదంతా చూసి సాంగ్ మనసులో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిస్టర్ షైన్ ఫెంగ్తో నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావా అని అరిస్తే ఫెంగ్ సాంగ్తో నేను అబద్ధం చెప్పట్లేదు, ఆ రోజు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా అని గుర్తు చేస్తుంది. అప్పుడు సాంగ్కి అంతా గుర్తొచ్చినట్టు నటిస్తూ మిస్టర్ షైన్తో నాకంతా గుర్తొచ్చేసింది, నువ్వే మా అమ్మని చంపావు, మా గ్రాండ్ పని కూడా హామ్ చేయడానికి ట్రై చేసావని అంటుంది. మిస్టర్ షైన్ కవర్ చేస్తూ నీకు చిన్నప్పటి నుంచి అమ్నీషియా ఉంది కదా, ఫెంగ్ అబద్ధాలు చెప్తుంది, మీ డాడీ బిజీగా ఉన్నాడని వీళ్ళంతా నిన్ను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారు అని అంటాడు. కానీ యాన్ అడ్డం వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు, నేను సాంగ్ని అస్సలు వదలను అని చెప్తాడు. దాంతో మిస్టర్ షైన్ తన మనుషుల్ని పిలుస్తాడు. కానీ యాన్ ఫుల్ కోపంతో ఎవడైనా సరే ముందుకు రావడానికి ట్రై చేశారో ఈరోజే వాడికి లాస్ట్ డే అనుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత సాంగ్ని చూసి నువ్వు నాతో రావడానికి రెడీగా ఉన్నావా అని అడిగితే సాంగ్ కూడా ఓకే అని చెప్తుంది. యాన్ తనని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ షైన్ సాంగ్ని బెదిరిస్తాడు. కానీ సాంగ్ అసలు పట్టించుకోకుండా యాన్తో వెళ్ళిపోతుంది. ఇప్పుడు సాంగ్ కొంచెం అప్సెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తను మిస్టర్ షైన్ని పూర్తిగా కిందికి పడేయలేకపోయింది కదా. అది చూసి యాన్ తన కోసం ఒక కాటన్ క్యాండీ తీసుకొని వస్తాడు. మూడ్ బాగోలేనప్పుడు స్వీట్ తింటే మూడ్ సెట్ అయిపోతుందని విన్నాను అని చెప్తాడు. సాంగ్ తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. యాన్ నాకు అబ్రాడ్లో ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు, తను హిప్నటైజ్ చేసి మెమరీస్ని తిరిగి తీసుకొని రాగలడు అని చెప్తాడు. అప్పుడు సాంగ్ కానీ నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి అమ్నీషియా లేదు యాన్ అని చెప్తుంది. నిజానికి సాంగ్కి అంతా బాగా గుర్తుంది. చిన్నప్పుడు మిస్టర్ షైన్ తన మదర్ మీద ఎలా కోపడ్డాడు, నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తూ ఉంటే నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని ఎలా అరిచాడో అంతా గుర్తుంది. సాంగ్ అమ్నీషియా ఉన్నట్టు జస్ట్ నాటకం ఆడింది, ఎందుకంటే తనని తాను కాపాడుకోవడానికి. మిస్టర్ షైన్ తన మదర్ని చంపడం సాంగ్ కళ్ళారా చూస్తుంది. దాంతో తను పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రాండ్ పాకి చెప్తుంది. అది విన్న గ్రాండ్ పా షాక్ అవుతాడు. అంతలోనే మిస్టర్ షైన్ అక్కడికి వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావని సాంగ్ని అడుగుతాడు. గ్రాండ్ పా నేను నీ జీసస్ స్వరూపాన్ని లోకనికి చెప్తాను, ఇప్పుడే మా కిన్ ఫ్యామిలీ నుంచి నడు అని అరుస్తాడు. దానికి మిస్టర్ షైన్ నువ్వే నన్ను అల్లుడిగా సెలెక్ట్ చేసుకున్నావు, ఇప్పుడు నువ్వే నన్ను వెళ్ళిపోమంటున్నావా, నా ఆస్తి నేను తీసుకోకుండా వదిలిపెట్టనని గొడవ పడతాడు. దాంతో గ్రాండ్ పాకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హెల్త్ దారుణంగా పాడైపోతుంది. మిస్టర్ షైన్ సాంగ్తో చూసావా నువ్వు గ్రాండ్ పా ముందు ఇలాంటి సోది మాట్లాడడం వల్లే ఆయనకి ఇలా అయింది అని బ్లేమ్ చేస్తాడు. ఇదంతా విన్నాక యాన్ ఇందులోని తప్పేమీ లేదు సాంగ్ అని ఓదారుస్తాడు. కానీ సాంగ్ లేదు, ఇదంతా నా వల్లే జరిగింది, ఎందుకంటే చిన్నప్పుడు నేనే మా అమ్మతో మిస్టర్ షైన్ని డాడీ చేసుకోవాలని అడిగాను అని ఏడుస్తుంది. తనకి తన మీదనే కోపం వస్తుంది. ఒక డెవిల్ తన ఇంట్లోకి ఇన్వైట్ చేసే తన ఫ్యామిలీని తానే నాశనం చేసుకున్నానని తను యాన్తో నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా అని అడుగుతుంది. యాన్ నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే సాంగ్ మిస్టర్ షైన్ని పూర్తిగా నాశనం అయిపోవడం చూడాలి అని చెప్తుంది. ఇక సీన్ కట్ చేస్తే మిస్టర్ షైన్కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. కంపెనీ స్టాక్ ప్రైస్ దారుణంగా పడిపోయిందని, మిగతా కంపెనీలన్నీ వాళ్ళతో ఉన్న పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాయని.
ఏదో ఒక మిస్టీరియస్ గ్రూప్ వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నిటిని లాగేసుకుంటూ ఉంటుంది. దాంతో మిస్టర్ షైన్ అసలు ఏం జరుగుతుందో కనుక్కోమని చెప్తాడు. తీరా చూస్తే అదంతా యాన్ ప్లానే. యాన్ సాంగ్తో నీ కంపెనీ తొందరలోనే నీ చేతుల్లోకి వచ్చేస్తుంది, నేనే నీకు కంపెనీని ఎలా మేనేజ్ చేయాలో నేర్పిస్తాను అని చెప్తాడు. ఇటు మిస్టర్ షైన్ సెక్రటరీ వచ్చి ఈరోజు కంపెనీ షేర్ హోల్డర్స్తో ఒక మీటింగ్ ఉందని చెప్తాడు. మిస్టర్ షైన్ షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా సాంగ్ యాన్తో కలిసి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. మిస్టర్ షైన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఉండాలి కదా అని అరుస్తాడు. సాంగ్, నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఈ బిజినెస్ కిన్ ఫ్యామిలీది, ఇంట్లో ఉండాల్సింది నువ్వు అని కౌంటర్ ఇస్తుంది. తను షేర్ హోల్డర్స్కి కొన్ని ప్రూఫ్స్ని చూపిస్తూ ఇక నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించడానికి రెడీ అయిపో అని చెప్తుంది. ఆ ఫోటోల్లో మిస్టర్ షైన్ సాంగ్ మదర్ గొంతు నొక్కుతూ ఉండడం చూసి షేర్ హోల్డర్స్ అందరూ షాక్ అవుతారు. ఒక షేర్ హోల్డర్, నేను పెళ్లికి ముందు ఇలాంటి రూమర్ ఒకటి విన్నాను, కానీ ఇది నిజమవుతుందని అనుకోలేదు అని అంటాడు. మిస్టర్ షైన్ కోపంతో యాన్ సాంగ్లని చూస్తూ సాంగ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే యాన్ అడ్డంగా నిలబడతాడు. మిస్టర్ షైన్ కోపంతో, అసలు నువ్వు ఎవడివిరా, ప్రతి దాంట్లో మధ్యలోకి వస్తున్నావని అడిగితే యాన్ నీకు ఇప్పటికే అర్థం కాలేదా అన్నట్టు చూస్తాడు. మిస్టర్ షైన్, ఇక నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ పరిస్థితి ఏంటో మీకే తెలీదు అని బెదిరిస్తాడు. దానికి యాన్, నువ్వు నన్నేమీ పీకలేవని అంటాడు. సాంగ్, ఈరోజు నువ్వు అసలు తప్పించుకోలేవు అనగానే కరెక్ట్గా అక్కడికి పోలీస్ వచ్చేసి సాంగ్ మదర్ మర్డర్ కేసు కింద మిస్టర్ షైన్ని అరెస్ట్ చేస్తారు. మిస్టర్ షైన్ వెళ్తూ వెళ్తూ, నేను తొందరలోనే తిరిగి వస్తాను, అప్పుడు మీ సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇస్తాడు. సాంగ్ షేర్ హోల్డర్స్ని చూసి, మిమ్మల్ని కూడా విడిగా వెళ్ళిపోమని చెప్పాలా ఏంటి అనగానే వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యాన్ సాంగ్ని చూసి, వావ్, నువ్వు చాలా ఆరోగ్యంగా బిహేవ్ చేసావని అంటాడు. సాంగ్, ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది యాన్ అని చెప్తుంది. అప్పుడు యాన్ నవ్వుతూ, ఎందుకంటే నేను నీ వెపన్ కదా, నిన్ను ఎవడు ఏం చేయలేడు అని చాలా ప్రేమగా చెప్తాడు. సాంగ్ తనని దగ్గరికి పిలిచి చాలా ప్రేమగా థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇక్కడ యాన్ ఏమో తన ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అది చూసి జిన్, ఏంటి సంగతి అని అడుగుతాడు. యాను, నేను కిన్ గ్రూప్ షేర్స్ని బై చేయాలనుకుంటున్నాను అని అంటాడు. జిన్ను, కానీ ఎందుకు, మన ప్లాన్ మొత్తం కిన్ గ్రూప్ని అక్వైర్ చేసుకోవడం కదా అని అడుగుతాడు. కానీ యాన్ మాత్రం ఆ కంపెనీ జస్ట్ సాంగ్ దగ్గరే ఉండాలని కోరుకుంటాడు. ఆ తర్వాత జిన్ను కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకుని వచ్చి ఇస్తాడు. సాంగ్, నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావని అడిగితే యాన్, ఇక మిస్టర్ షైన్ని తన పొజిషన్ నుంచి పీకేసే టైం వచ్చింది అని చెప్తాడు. దాంతో సాంగ్ ఫుల్ హ్యాపీగా తనకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. యాన్ కూడా చాలా క్యూట్గా రెస్పాండ్ అవుతాడు. కానీ అంతలోనే వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. మిస్టర్ షైన్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చేసాడని, పైగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాంగ్ మదర్ మర్డర్ కేసు గురించి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాడని. సాంగ్, అయితే వాడికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చింది అని అంటుంది. ఇక్కడ మిస్టర్ షైన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరినీ నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఫెంగ్ మెంటల్ డిజార్డర్తో బాధపడుతుంది, అందుకే తను మాట్లాడిన మాటల్లో ఎలాంటి నిజం లేదు. ఇక ఆ వీడియో విషయానికి వస్తే అది ఫేక్ వీడియో అని ఫెంగ్ స్వయంగా ఒప్పుకుంది అని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. జనాలు కూడా వాడి మాటలు నమ్మేస్తూ ఉంటారు. కానీ కరెక్ట్గా అదే టైంకి సాంగ్ యాన్తో కలిసి అక్కడికి వస్తుంది. నువ్వు ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి దిగిపోయే టైం వచ్చింది అని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. మిస్టర్ షైన్, నీకు బుద్ధుందా, ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావని అరుస్తూ రిపోర్టర్స్ అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత వాడు, అయినా నేను విన్నాను, తాతయ్య హాస్పిటల్ నుంచి సడన్గా మాయమైపోయారంట కదా, ఇదంతా ఈ కుర్రాడి పనేనా అని చెప్పి తన మనుషులతో యాన్ని పట్టుకోమంటాడు. కానీ అంతలోనే వాడి సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మిస్టర్ స్మిత్ అసిస్టెంట్ చెప్పారు, నిన్న నైట్ ఎవరో కిన్ ఫ్యామిలీ షేర్స్ అన్నిటినీ చాలా హైయెస్ట్ ప్రైస్ పెట్టి కొనేశారు అని చెప్తుంది. మిస్టర్ షైన్ యాన్ని చూసి, అయితే ఇదంతా నీ పనేనా, అసలు నువ్వు ఎవడివిరా అని అడుగుతాడు. అప్పుడు యాన్, ఇప్పటికీ కనిపెట్టలేకపోయావా, ఎంత సిగ్గుగా ఉంది అని కౌంటర్ ఇస్తాడు. సాంగ్, నువ్వు తొందరలోనే ప్రెసిడెంట్ సీట్ నుంచి దిగిపోతున్నావు, అండ్ అవును, నేను తొందరలోనే మా మదర్కి తన కాబోయే అల్లుడిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనగానే మిస్టర్ షైన్కి ఫుల్ కోపం వస్తుంది. ఇక యాన్ సాంగ్ ఇద్దరు కార్లు తిరిగి వెళ్తూ ఉంటే మిస్టర్ షైన్ పంపిన రౌడీలు వచ్చి వాళ్ళ దారిని బ్లాక్ చేస్తారు. వాళ్ళంతా యాన్ని చంపడానికి వచ్చారని తెలిసి సాంగ్ ఫుల్గా భయపడుతుంది. యాన్ తనని కారులోనే కూర్చోమని చెప్పి బయటికి వెళ్ళబోతూ ఉండగా సాంగ్ తనని ఆపుతుంది. యాన్ తనని చాలా ప్రేమగా కిస్ చేసి, నువ్వు జస్ట్ నా కోసం ఇక్కడే వెయిట్ చేయని చెప్పి బయటికి వెళ్తాడు. యాన్ ఆ రౌడీలతో, అసలు నేను ఎవరో తెలియకుండానే నన్ను చంపడానికి వచ్చారా అని అడుగుతాడు.
ఆ రౌడీగాడు మాకు మనీ వచ్చాయి, సో మేము మా పని మేము చేస్తున్నామని అంటాడు. యాను నేను మీకు డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్తే వాడు సారీ బాస్, అది మా బిజినెస్ రూల్స్కి విరుద్ధమని చెప్పి యాన్ మీద అటాక్ చేస్తారు. కానీ యాన్ ఒక్కొక్కరిని దారుణంగా కొట్టి పడేస్తూ ఉంటాడు. అంతలోనే జిన్ కాల్ చేసి నేను తొందరలోనే అక్కడికి వచ్చేస్తున్నాను, అక్కడ సిచ్యువేషన్ అంతా ఓకే కదా అని అడుగుతాడు. కానీ ఇక్కడ సాంగ్ ఏం చూస్తుందంటే మిస్టర్ షైన్ జస్ట్ రౌడీల్ని కాదు స్నైపర్లను కూడా పంపించాడని గమనిస్తుంది. దాంతో తను చాలా భయపడిపోయి కారు నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి యాన్కి అడ్డంగా నిలబడుతుంది. కానీ సాంగ్ని కాపాడడానికి యాన్ తనని లాగేసి తనే ముందుకొస్తాడు. దాంతో బుల్లెట్ కరెక్ట్గా యాన్కి తగులుతుంది. యాన్కి రక్తం రావడం చూసి సాంగ్ ఏడుస్తూ భయపడిపోతుంది. యాన్ నేను కారు నుంచి బయటికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతాడు. తను ఏడవడం చూసి నువ్వు ఏడవకు అని చెప్తూనే సడన్గా స్పృహ కోల్పోతాడు. దాంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. మిస్టర్ షైన్ కూడా దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. వెంటనే తన డ్రైవర్తో కార్ని స్పీడ్గా పోనిమ్మని చెప్తాడు. సాంగ్ యాన్ని పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. సాంగ్ జిన్ ఇద్దరు కలిసి యాన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వస్తారు. జిన్ సాంగ్ మీద ఫుల్గా కోపడతాడు. జస్ట్ నిన్ను కాపాడబోయి యాన్ పరిస్థితి ఇలా అయింది, అసలు నీకు కారు నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని అరుస్తాడు. సాంగ్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆ రాక్షసుడు మా అమ్మని చంపాడు, తర్వాత మా గ్రాండ్ పాని హర్ట్ చేశాడు, ఇప్పుడు యాన్ని కూడా. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళందరికీ ఇలాగే ఎందుకు జరుగుతుంది? బహుశా నేను ఎవరి ప్రేమకి కరెక్ట్ కాదేమో అని ఏడుస్తుంది. ఇటు మిస్టర్ షైన్ మాత్రం చాలా రిలాక్స్గా ఉంటాడు. కానీ అంతలోనే షేర్ హోల్డర్స్ వచ్చి వాడి మీద గొడవ పడతారు. నీ వల్లే కంపెనీ స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని. మిస్టర్ షైన్ నేనేం చేయలేదు అని చెప్తే వాళ్ళు ఇలాగే స్టాక్స్ పడిపోతే నేను ప్రెసిడెంట్ సీట్ నుంచి తీసేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తారు. దాంతో వాడి మైండ్ పాడైపోతుంది. ఇక్కడ సాంగ్కి చాలా పానిక్ అటాక్ రావడం స్టార్ట్ అవుతుంది. తను వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ యావుకి కాల్ చేసి చెప్తుంది, యావు నేను నీకు లొకేషన్ పంపిస్తున్నాను, తొందరగా నువ్వు వచ్చేసాయి, నేను మెడిసిన్ తీసుకొస్తానని చెప్తుంది. కాసేపటికి యాన్కి స్పృహ వస్తుంది. రాగానే తను సాంగ్ ఎక్కడా అని అడుగుతాడు. అంతలోనే వాళ్ళకి తెలుస్తుంది మిస్టర్ షైన్ సాంగ్ని కిడ్నాప్ చేశాడని. దాంతో యాన్ గాయంతోనే అర్జెంటుగా బయలుదేరుతాడు. ఇక్కడ మిస్టర్ షైన్ సాంగ్ని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకొని వస్తాడు. అక్కడ తనకి సంబంధించిన చాలా ఫోటోలు ఉండడం చూసి సాంగ్ షాక్ అవుతుంది. మిస్టర్ షైన్ నేను నిన్ను తక్కువ అంచనా వేశాను, నీలో చాలా టాలెంట్లు ఉన్నాయి, నువ్వు ఈ సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ అయిన లూ ఫ్యామిలీ కొడుకుతోనే తిరుగుతున్నావు, ఇప్పుడు గనక కిన్ ఫ్యామిలీ నాశనం అయితే దానికి పూర్తి బాధ్యత నీదే అని బెదిరిస్తాడు. అంతలోనే వాడికి యాన్ నుంచి కాల్ వస్తుంది. యాన్ సాంగ్కి గనక ఏదైనా అయితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చి సాంగ్కి ఫోన్ ఇవ్వమంటాడు. మిస్టర్ షైన్ ఇదిగో నీ రొమాంటిక్ లవర్తో మాట్లాడు అని ఫోన్ ఇస్తే సాంగ్ ఆ ఫోన్ని కింద పడేసి పగలగొట్టేస్తుంది. దాంతో యాన్ జిన్తో త్వరగా వాళ్ళు ఉన్న చోటికి నడు అని చెప్తాడు. ఇక్కడ మిస్టర్ షైన్ అంటే నువ్వు నా మాట వినట్లేదన్నమాట అని అడిగితే సాంగ్ నేనిక మీద నీ కంట్రోల్లో అస్సలు ఉండను అని గట్టిగా చెప్తుంది. వాడు నీకు పిచ్చెక్కిందా అని అడిగితే సాంగ్ పిచ్చి నీకెక్కింది అని కౌంటర్ ఇస్తుంది. మిస్టర్ షైన్ తన మనుషుల్ని పిలిచి తనని పట్టుకోమంటాడు. అక్కడున్న సాంగ్ మదర్ ఫోటో వైపు చూస్తూ చూడు నీ కూతురికి జబ్బు చేసింది, తను కూడా కరెక్ట్గా నీలాగే నా మాట వినడానికి ఒప్పుకోవడం లేదు అని అంటాడు. తర్వాత సాంగ్తో నువ్వు హెల్త్ బాగోలేక ఉన్నావు కాబట్టి నీకు మందు ఇవ్వడం నా బాధ్యత అని చెప్తూ తనకి బలవంతంగా ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. నువ్వు సేమ్ మీ అమ్మలాగే ఎందుకు తయారయ్యావని అరుస్తాడు. ఇప్పుడు ఈ పాస్ట్ స్టోరీ రివీల్ అవుతుంది. ఒకసారి దారిలో వెళ్తుంటే మిస్టర్ షైన్ హెల్త్ సడన్గా పాడైపోతుంది. అప్పుడు సాంగ్ మదర్ తనకి హెల్ప్ చేస్తుంది. సాంగ్ మదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే తనని చూడగానే మిస్టర్ షైన్కి ఎలాగైనా తనని దక్కించుకోవాలని కోరిక పడుతుంది. దాంతో వాడు తన ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు. అప్పుడు సాంగ్ అమ్మ ఒక కండిషన్ పెడుతుంది, పెళ్లి తర్వాత ఇద్దరు వేరు రూముల్లోనే పడుకోవాలని. దానికి మిస్టర్ షైన్ వెంటనే ఒప్పుకుంటాడు. కొన్ని డేస్ తర్వాత సాంగ్ మదర్కి ఒక నిజం తెలుస్తుంది. మిస్టర్ షైన్కి ఎప్పటి నుంచో ఫెంగ్తో అఫైర్ నడుస్తుందని. కానీ తన మీద కోప్పడడానికి బదులుగా తను నీకు ఆ అమ్మాయి నచ్చితే కిన్ ఫ్యామిలీలోకి తీసుకొని రావచ్చు అని చెప్తుంది. మిస్టర్ షైన్ షాక్ అవుతూ నీకు తెలిసినా కూడా కోప్పడట్లేదా, నీకు నా మీద అసలు ప్రేమ లేదా అని అడుగుతాడు. సాంగ్ మదర్ నేను పెళ్ళికి ముందే చెప్పాను కదా, జస్ట్ సాంగ్కి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వడం కోసమే నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను అని క్లియర్గా చెప్పేస్తుంది. ఇక్కడ సాంగ్ మిస్టర్ షైన్తో నేను నిన్ను ఎప్పుడూ నా ఫ్యామిలీ లాగా అనుకోలేదు, మా మదర్ కూడా నిన్ను అసలు ప్రేమించలేదు, ఎందుకంటే నువ్వు ఒక సిగ్గులేని దయలేని రాక్షసుడివి, నిన్ను ఎలాగైనా జైలుకి పంపిస్తాను అని అంటుంది. మిస్టర్ షైన్ ఇలా మాట్లాడి మీ డాడీకి కోపం తెప్పిస్తున్నావు, దీని రిజల్ట్ ఏంటో నీకు తెలుసు కదా అని చెప్తూ తన చేతుల్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ టైంలో సాంగ్ హెల్త్ కండిషన్ అసలు బాగుండదు కదా, తనేం చేయలేకపోతుంది.
కానీ అంతలోనే యాన్ అక్కడికి వచ్చేస్తాడు. మిస్టర్ షైన్ ప్రవర్తన చూసి వాడికి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. సాంగ్ యాన్ని అక్కడ చూడగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా తనని కాపాడడానికి వచ్చేసాడని యాన్ సాంగ్ కళ్ళకి గంతలు కట్టి మిస్టర్ షైన్ని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాడు యాన్ని స్టాప్ చేస్తాడు. అంతలోనే జిన్ వచ్చి యాన్కి హెల్ప్ చేస్తాడు. యాన్ సాంగ్ని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ వెళ్లే ముందు జిన్తో అక్కడున్న ఫోటోలన్నీ డిస్ట్రాయ్ చేయమని మిస్టర్ షైన్ని పోలీసులకి అప్పగించమని చెప్తాడు. మిస్టర్ షైన్ వద్దు, నా సాంగ్ ఫొటోస్ని ఏం చేయొద్దు అని అరుస్తాడు. కానీ చిన్న ఫోటోలన్నిటినీ తగలబెట్టి బూడిద చేసేస్తాడు. ఇక్కడ యాన్ సాంగ్ కండిషన్ బాగోలేదని చూస్తాడు. ఆ టైంలో తనకి కూడా గాయమై ఉంటుంది. అయినా సరే సాంగ్ని అలా చూసి యాన్కి బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో సాంగ్ హాస్పిటల్లో ఉంటుంది. సడన్గా తనకి స్పృహ రాగానే యాన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. యాన్ కూడా అదే హాస్పిటల్లో ఉంటాడు. వాడు కూడా కళ్ళు తెరవగానే సాంగ్ కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోగానే గట్టిగా హక్ చేసుకుంటారు. తన వల్ల యాన్కి దెబ్బ తగిలిందని సాంగ్ సారీ చెప్తుంది. యాన్ పర్లేదు సాంగ్, దీనికంటే దారుణమైన దెబ్బలు తిన్నాను నేను, ఈ గాయం నాకేం అనిపించట్లేదు అని అంటాడు. సాంగ్ నువ్వు గెలిచావు యాన్, నేను నీ ప్రేమ ముందు ఓడిపోయాను అని చెప్తుంది. దాంతో యాన్ ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. నేనేమైనా కలకంటున్నానా, నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళవు కదా అని అడుగుతాడు. సాంగ్ అస్సలు వెళ్ళనని ప్రామిస్ చేస్తుంది. దాంతో యాన్ తనని కిస్ చేస్తాడు. యాన్ నిన్ను వీటన్నిటికీ చాలా దూరంగా తీసుకెళ్ళిపోవాలని ఉంది అని అంటాడు. సాంగ్ నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ యాన్, మా మదర్ చనిపోయాక మిస్టర్ షైన్కి పూర్తిగా పిచ్చెక్కిపోయింది. తను మా అమ్మని దక్కించుకోలేకపోయాడు. అందుకే నన్నైనా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూశాడు. ఒక డాడీ లాగా నటించి నా నుంచి తప్పుగా అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేశాడు అని చెప్తుంది. పాస్ట్లో వాడు జుట్టు ఆరబెట్టే వంకతో తన దగ్గరికి రావడానికి ట్రై చేస్తే సాంగ్కి అస్సలు నచ్చక గట్టిగా అరుస్తూ దూరంగా ఉండమని చెప్తుంది. కానీ మిస్టర్ షైన్ తనని ఎలాగైనా కంట్రోల్ చేయాలని తనకేదో జబ్బుందని అబద్ధం చెప్పి ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి టార్చర్ పెడతాడు. దాంతో తట్టుకోలేక సాంగ్ లొంగిపోయి ఇక మీద నువ్వు చెప్పినట్టే వింటానని చెప్తుంది. అప్పుడు మిస్టర్ షైన్ అలా రావాలి దారికి, పదే ఇంటికి వెళ్దామని తీసుకొని వస్తాడు. బయట జనాలు మాత్రం సాంగ్ని చూసి ఈ అమ్మాయికి తన డాడీ అంటే చాలా అబ్సెషన్ అంట కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటారు. సాంగ్ ఏడుస్తూ యాన్కి చెప్తుంది, ఆ రాక్షసుడు ప్రపంచానికి ఎలా చూపించాడంటే నాకు డాడీ కాంప్లెక్స్ ఉందని నమ్మించాడు. తను నన్ను అంతలా టార్చర్ చేయడం వల్లే నేను మెంటల్ డిసార్డర్తో బాధపడ్డాను. ఇదంతా తెలిసాక కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతుంది. యాన్ తనని హక్ చేసుకొని నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సాంగ్ అని ఓదారుస్తాడు. మిస్టర్ షైన్ వల్ల సాంగ్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని యాన్కి చాలా కోపం బాధ వస్తాయి. తన కళ్ళలోకి చూడడానికి కూడా నాకు ధైర్యం రావట్లేదు. నేను కనుక సాంగ్కి ముందే కలిసి ఉంటే ఎంత బాగుండేదో అని వాడు సాంగ్ పడ్డ కష్టాలన్నిటికీ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. సాంగ్ రూమ్ నుంచి బయటికి రాగానే యాన్ తొందరగా కన్నీళ్లు తుడిచేసుకొని ఏమైంది, బయటికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. సాంగ్ నేను ఒకసారి జైల్లో ఉన్న మిస్టర్ షైన్ని కలవాలనుకుంటున్నాను అని చెప్తుంది. యాన్ నేను కూడా వస్తాను నీతో అని అంటాడు. ఫస్ట్ వాళ్ళు ఫెంగ్ని కలవడానికి వెళ్తారు. తను ప్లీజ్ నన్ను కాపాడు అని బతిమాలుకుంటుంది. కానీ సాంగ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు మిస్టర్ షైన్ దగ్గరకు వస్తారు. యాన్ నేను బయటే వెయిట్ చేస్తానని చెప్పి సాంగ్ని లోపలికి పంపిస్తాడు. మిస్టర్ షైన్ జైలు కటకటాల వెనుక నుంచి గట్టిగా అరుస్తూ నేను నిన్ను 10 years సాకాను, కానీ నువ్వు నన్నే ఇక్కడికి పంపించావా, నీకు అసలు విశ్వాసం లేదా అని అడుగుతాడు. సాంగ్ సాకడం కాదు, 10 years నన్ను మెంటల్గా బానిసలాగా ఉంచావు, దాన్ని అబ్యూస్ అంటారు, నువ్వు ఫాదర్వి కాదు ఒక సైతాన్వి అని చెప్తుంది. వాడు నేనిప్పుడు ముసలాడిని అయిపోయాను, నేను ఈ జైల్లో ఉండాలా అని అడుగుతాడు. సాంగ్ ఈ మొహం కోసమే కదా నువ్వు మా మదర్ని చంపావు, మా గ్రాండ్ పాని హర్ట్ చేశావు, 10 years నన్ను కంట్రోల్ చేశావని అంటుంది. మిస్టర్ షైన్ పిచ్చోళ్ళగా నవ్వుతూ కింగ్ గ్రూప్ మీద జస్ట్ నాకే హక్కు ఉంది, నా టాలెంట్ వల్లే కింగ్ గ్రూప్ ఇంత దూరం వచ్చింది, గుర్తుపెట్టుకో నువ్వు కూడా నా దానివి అని అరుస్తాడు. సాంగ్ నువ్వు జస్ట్ ఒక గట్టర్ లాంటి వాడివి, మా మదర్ గ్రాండ్ పాల దయ వల్ల బతికావు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నీ తీర్పు వచ్చేసింది, నీకు ఉరి శిక్ష లేదంటే జీవిత ఖైదు పడిపోతుంది, ఇక కింగ్ గ్రూప్ పూర్తిగా నాదే, నువ్వు ఈ జైల్లో ఒంటరిగా కుళ్ళిపోతావు, చనిపోయాక కూడా మా మదర్ పక్కన సమాధి చేసే ఛాన్స్ నీకు అస్సలు దక్కదు అని గట్టిగా చెప్పేస్తుంది. మిస్టర్ షైన్ కోపంతో నేను బయటకు వచ్చి నిన్ను చంపేస్తానని అరిస్తే సాంగ్ నువ్వు లైఫ్ టైం ఈ జైల్లోనే కుళ్ళిపోతావు, నేనేమో నా లవ్తో హ్యాపీగా లైఫ్ని స్పెండ్ చేస్తాను, ఇప్పటికైనా మా మదర్ ఆత్మకి శాంతి కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. మిస్టర్ షైన్ లాస్ట్ ఒక్క ఛాన్స్ కోసం అక్కడ ఏడుస్తూనే ఉంటాడు.
ఫైనల్గా సాంగ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. యాన్తో ఈరోజు నేను మిస్టర్ షైన్ని జైల్లో చూశాక ఆ పపెట్ లైఫ్ నుంచి నేను ఫ్రీ అయిపోయానని నేను నమ్ముతున్నాను అని చెప్తుంది. యాన్ తనని హక్ చేసుకుంటాడు. తను సాంగ్ హ్యాపీనెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత యాన్ మనసులో తన సాంగ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, తన హ్యాపీనెస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అని అనుకుంటాడు. ఆ తర్వాత యాన్ సాంగ్కి 800 మిలియన్స్ ఒక పెద్ద బిజినెస్ కాంట్రాక్ట్, దాంతోపాటు బయట కొన్న కెన్ కోఆపరేషన్ షేర్స్ అన్నిటినీ తనకి గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. యాన్ తనతో నా తరపున ఇది నీకు అడ్వాన్స్ బ్రైట్ ప్రైజ్ అని చెప్తాడు. సాంగ్ అసలు నువ్వు నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావని అడుగుతుంది. యాన్ మనసులో నువ్వు తొందరగా నా బ్రైట్ అయిపోవాలని కోరుకుంటున్నాను అని అనుకుంటూ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఏదైతే ఉందో అది నేను నీకు తిరిగి ఇచ్చే తీరుతాను అని వాడు ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే సాంగ్ కంపెనీకి ఒక కొత్త లుక్లో వెళ్తుంది. వెళ్ళడమే కాకుండా మిస్టర్ షైన్ మనుషులందరినీ ఒక్క దెబ్బతో కంపెనీ నుంచి పీకేస్తుంది. అందరి ముందు తన పవర్ ఏంటో చూపిస్తుంది. సాంగ్ కంపెనీని హ్యాండిల్ చేస్తున్న విధానం చూసి యాన్ ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్గా నా సాంగ్ పెద్దదైపోయింది అని అనుకుంటూ తన బిజినెస్ సక్సెస్కి కంగ్రాట్స్ అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్తారు. యాన్ నవ్వుతూ అంటే ఇదంతా నువ్వు ఈరోజు నైట్ నాతో స్పెండ్ చేయడానికే ప్లాన్ చేసావా అని అడుగుతాడు. కానీ సాంగ్ అలా ఏం లేదని సిగ్గుపడుతూ డాక్టర్ నేను హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పారు కదా అని గుర్తు చేస్తుంది. అది వినగానే యాన్ మూడ్ కాస్త అప్సెట్ అయిపోయి సైలెంట్గా తినడం స్టార్ట్ చేస్తాడు. కానీ సాంగ్ తన కళ్ళలోకి చూస్తూ డైరెక్ట్గా యాన్ మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. యాన్ షాక్ అవుతూ నువ్వు షూరా అని అడిగితే సాంగ్ కూడా అవును అని చెప్తుంది. దాంతో యాన్ ఆనందానికి అసలు హద్దులుండవు. యాన్ తన దగ్గరికి వచ్చి సడన్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ రోజు నుంచి నీ పెదవుల మీద జస్ట్ నా పేరే ఉండాలి, నీ మీద నా స్మెల్ మాత్రమే ఉండాలి, నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించాలి అని చెప్తాడు. సాంగ్ మరీ నువ్వు ఇంత డామినేటింగ్గా ఉన్నావేంటి అని అడిగితే యాన్ ఏంటి నీకు నచ్చలేదా అని అడుగుతాడు. సాంగ్ నాకు చాలా నచ్చింది అని చెప్తుంది. దాంతో యాన్ తనని మళ్ళీ కిస్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు చాలా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ మార్నింగ్ యాన్ సాంగ్తో నేను తాతయ్యని తిరిగి సిటీకి తీసుకొని వస్తున్నాను, ఆయన హెల్త్ మునుపటి కంటే చాలా బెటర్గా ఉంది, ఆయన తొందరలోనే కోమా నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని చెప్తాడు. సాంగ్ యాన్తో కలిసి తన గ్రాండ్ పాని చూడడానికి వెళ్తుంది. తాతయ్య చేతిని పట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించండి తాతయ్య, నేను రావడం కొంచెం లేట్ అయింది, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ పొరుగులన్నింటినీ నేను ఇల్లు తుడిచేసినట్టుగా తుడిచేశాను, ప్లీజ్ తాతయ్య కళ్ళు తెరవండి అని అడుగుతుంది. యాను నువ్వు టెన్షన్ పడకు సాంగ్, తాతయ్య పక్కా సెట్ అయిపోతారని ఓదారుస్తాడు. తర్వాత తాతయ్యతో హలో గ్రాండ్పా, నేను యాన్ని మీ మనవడి లాంటి వాడిని, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సాంగ్ని ఎప్పటికీ కంటికి రెప్పలాగా చూసుకుంటాను, తనకి ఎలాంటి బాధ రానివ్వను అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. 10 ఇయర్స్ నుంచి కోమాలో ఉన్న తాతయ్య సడన్గా తన చేతిని కదుపుతారు. అది చూసి సాంగ్ ఫుల్ హ్యాపీగా డాక్టర్ని పిలుస్తుంది. తాతయ్యకి స్పృహ వస్తుంది. తను సాంగ్ని చూసి నా సాంగ్ ఇంత పెద్దదైపోయి ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకోబోతుందా, నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు. యాను ఇక సాంగ్ గురించి మీరు అసలు వరీ అవ్వకండి గ్రాండ్పా, నేనున్నాను కదా, మీరు జస్ట్ మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, తొందరగా పూర్తిగా కోలుకోవాలని చెప్తాడు. తాతయ్య ఈ అబ్బాయి చాలా మంచోడు అని మెచ్చుకుంటారు. అది విన్న సాంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా యాన్ సాంగ్లో పెళ్లి రోజు రానే వస్తుంది. యాన్ లోపల కొంచెం నర్వస్గా ఉంటాడు. అంతలోనే తన వెడ్డింగ్ రింగ్ మిస్ అయిందని గమనిస్తాడు. జింతనుని టీచ్ చేస్తూ రింగ్ నా దగ్గరే ఉంది రానిస్తాడు. ఇక ఇద్దరి వెడ్డింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. యాన్ మోకాల మీద కూర్చొని సాంగ్ వేలికి రింగ్ని తొడుగుతాడు. సాంగ్తో సాంగ్ నాకు నువ్వు ఒక అడిక్షన్ లాగా అయిపోయావు, నేను నువ్వు అసలు లేకుండా బతకలేను అని చెప్తాడు. సాంగ్ నవ్వుతూ నేను కూడా నా మిగిలిన లైఫ్ మొత్తం నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఇలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.